నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గువ్వల బాలరాజు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరుగుతూ ఉన్నాయి. అయితే మూడు పార్టీలు కూడా పోరాడబోతున్నాయి. దీంట్లో మీ పార్టీ నుండి వచ్చేటువంటి క్యాండిడేట్కి మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? అలాగే జూబ్లీహిల్స్లో పై చేయి ఎవరిదని చెప్పంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏ రకం విఫలం చెందిందో చూసినాం మనం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి అనుభవాలను చవి చూస్తుందో మనం చూసినాం. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తిరస్కరించబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆశయాలు ప్రజలకందరికీ కూడా నచ్చుతాయి. దేశాన్ని రక్షిస్తున్నటువంటి పార్టీ మోడీ గారి నాయకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి పేరును గడించి ఈరోజు భారత ఖ్యాతిని ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. కాబట్టి అదే ప్రేరణగా తీసుకొని తెలంగాణ సమాజం అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. జూబ్లీ హిల్స్ పైన కాషాయ జెండాను ఎగరవేస్తాం. సో ముఖ్యంగా అటు సైడ్ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ ఉన్నారు. అలాగే మాగంటి సునీత కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉంది. సో నవీన్ యాదవ్ చాలా గట్టిగా చెప్తా ఉన్నారు, ఈసారి పై చేయి నాదే, నన్ను కొట్టేవాడు ఇంకా రాలేదని చెప్పి అంటా ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఓడిపోతారని అయితే చెప్పరు కదా. సహజంగానే ఏదైనా ఒక కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అని అంటే ఖచ్చితంగా విజయం నాదే అనే స్పిరిట్తోనే పోతుంటారు. ఆ స్పిరిట్ ఉండొచ్చు, లేదంటే ఈ మాటల వల్ల కొంత ఇంకా గందరగోళానికి స్పిరిట్ అంటారా, అది ఒక భ్రమ అంటారు? స్పిరిటా, భ్రమణ, మాటల వల్ల ప్రజలను భ్రమ పెట్టొచ్చా అనేది ఏదైనా తర్వాత, కానీ ఫలితాల తర్వాత ఏం జరగబోతుందో దాన్ని బట్టి ఎట్లయితే నిరుద్యోగ యువత తమ అవకాశాలను ప్రభుత్వం కాలరాసినా కానీ స్పిరిట్తోనే ఎట్లయితే నిలబడి కొట్లాడుతూ ఉందో ఆ రకమైనటువంటి దానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ప్రజా జీవితంలో నవీన్ యాదవ్ గారు కానీ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండాలనుకుంటే. సో ముఖ్యంగా మొన్న జిఎస్టీ తగ్గిన తర్వాత రఘునందన్ రావు అవచ్చు, అయితే వేరే వాళ్ళు కూడా బయటకు వచ్చి సామాన్యుల మీద దాదాపుగా ఒక కుటుంబం మీద 4-5 వేల వరకు మేము వాళ్ళకి ఇప్పుడు సేవ్ అవుతున్నాయి అని చెప్పి అన్నారు. అయితే వేరే పార్టీ వాళ్ళ అపోజిషన్ వాళ్ళందరూ కూడా, లేకుంటే సామాన్యులు కూడా సోషల్ మీడియాలో ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, ఇప్పుడు మాకు 4-5 వేలు మిగిలిస్తున్నారు, మరి జిఎస్టీ పెంచి దాన్ని చేసింది మీరే కదా, అంటే ఇన్ని రోజులు ఒక కుటుంబం నుంచి ఒక సామాన్యుల దగ్గర నుంచి 4-5 వేలు తిన్నారా అని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు రఘునందన్ రావు గారు చెప్పడమో నేను చెప్పడం కదా, ప్రజలు చెప్తున్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మీకు క్రెడిబిలిటీ ఉండాలంటే మీ ఛానల్స్ కూడా అంటే రఘునందన్ రావు అంటే ఆయన అమౌంట్ జిఎస్టీ తగ్గడం వల్ల కుటుంబానికి డబ్బులు సేవ్ అవుతున్నాయి ఆయన అన్నారు. రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా మాట్లాడుతుంది లేదు, నేను కావాలంటే మీకు వీడియో చూపిస్తాను. ప్రజలు చెప్తున్నారు అంటున్నా నేను. రఘునందన్ రావు గారు ఎట్లాగో చెప్తారు, మా పార్టీ ప్రతినిధి కాబట్టి, మా ఎంపీ గారు కాబట్టి. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇతర పార్టీలు ఏం చెప్తున్నాయంటే పెంచిందే మీరు కదా అని. గతంలో కూడా పెంచడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కానీ దించిన దమ్మెవడికైనా ఉన్నదా గతంలో? దాని గురించి మాట్లాడాలి. పెంచింది మీరే, దించింది మీరంటే మీరు పెంచుతూనే పోయినరు కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించి ఈ జిఎస్టీ వల్ల ఎన్నో కోట్లాది కుటుంబాలకు వేలాది రూపాయలు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నది. కాబట్టి ఈరోజు సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది అయితే విస్తృతంగా చర్చ జరుగుతుంది. మేలు జరిగింది. దానికి పేద ప్రజల పక్షాన నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గ్రూప్ 1 విద్యార్థులకు అండగా మీరు ఉంటారని చెప్పి నిరుద్యోగులు కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థులు కావచ్చు మీరు వచ్చారు. కానీ అదే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్కి వెళ్ళి ఉప ఎన్నికల్లో మేమే ఒక అభ్యర్థిగా పోటీ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తారు. వాళ్ళు నామినేషన్ వేయబోతున్నారు. సో వాళ్ళకి మీ అండ ఉంటుందా, లేకుంటే వాళ్ళతో పాటు ఉండబోతారా, లేదంటే బీజేపీ పార్టీ తరఫున మీరు ఉంటారా? మొదటగా అయితే ఒక పార్టీ ప్రతినిధిగా చెప్పాలంటే మాకు సహకరించండి, మీ హక్కుల కోసం కొట్లాడతామని అయితే చెప్తా. లేదు మేము అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తాం, మా గొంతుకను మేము వినిపిస్తామంటే మాత్రం నేను వారిని అప్రిషియేట్ చేస్తా. వారికి అవసరం అనుకుంటే నామినేషన్ కూడా డబ్బులు ఇస్తా. ఖచ్చితంగా రేపు జరిగే ఎన్నికల్లో, జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నికల్లో ఈ దుర్మార్గానికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం చెల్లుమనే తీర్పు వచ్చే విధంగా మీరు నామినేషన్స్ వేయండి, ప్రభుత్వాన్ని ఓడించండి. ఇన్ని రోజులు లీకేజీల పేరిట మనల్ని భ్రష్టు పట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించండి అని మాత్రం తెలియజేస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ సంఘాల ఎవరైతే ఉద్యమం అవ్వచ్చు, లేకుంటే పోరాటం అవ్వచ్చు, 42% రిజర్వేషన్ గురించి అయితే పోరాటం జరుగుతుంది. వీళ్ళు పెద్ద ఎత్తున 18న తెలంగాణ బంద్ కూడా పిలుపునిస్తూ ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు, మీరు ఏం మాట్లాడతారు దాని గురించి? ఈరోజు ఖచ్చితంగా వారి నిజంగా ఇన్ని రోజులు మభ్య పెడుతూ మోసం చేస్తూ
మేము ఏదో ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇది ఆయన చెయ్యడు, చేసే ఉద్దేశం ఆయనకు లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ దానికి ఏమాత్రం మద్దతు ఇవ్వదు అని. కానీ బీసీల శక్తి ఏందో వారికి తెలుసు కాబట్టి బీసీలను మభ్యపెట్టడం వల్ల ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు, లేకుంటే మళ్ళీ ఎప్పుడైనా స్థానిక సంస్థల్లో కొంత లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతోన బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన పెద్ద మోసకారి ముఖ్యమంత్రి అనేది బీసీలకు తెలుసు కాబట్టి వారు బంద్కు పిలుపునిచ్చారు. ఆ బంద్కు ఎవరెవరు పిలుపునిచ్చారో అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మా పార్టీ స్టాండ్ ఏదైతే తీసుకుంటుందో దాని ప్రకారం మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కూడా బీసీల హక్కులను కాపాడడం కోసం కృషి చేస్తాం. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ అవ్వచ్చు, దీని గురించి మొత్తంగా 2 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? నేను చెప్తే ఏదైనా మీరేం చెప్తారో చెప్పండి ఒక మాటలు. మీ వాయిస్ నా వాయిస్ ఒకటే, మీరేమో మమ్మల్ని అడుగుతారు, చెప్పలేక మాతో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి వర్గాన్ని కించపరిచి అవహేళన చేసి వ్యవస్థలను భ్రష్టు పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంది. కాబట్టి ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలే. ఇంత ఘోరమైనటువంటి తిట్లు తింటున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇటువంటి నాయకులు, మభ్యపెట్టే నాయకులు ఎవరు వచ్చినా ఇటువంటి పార్టీలను, ఇటువంటి నాయకులను రాజకీయంగా సమాధి చేయడం అనేది ప్రజలు నిర్ధారించుకొని కూర్చున్నారు. ప్రజల ఆశయం నెరవేరాలని మాత్రం కోరుకుంటున్నారు. చివరిగా ఒక విషయం చెప్పండి, పార్టీ చేరికల గురించి ఏం చెప్తారు? ఏ పార్టీ చేరికల గురించి? ఏ పార్టీలో అయినా ఒక పార్టీలో ఉండి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వేరే పార్టీలోకి మారేటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు అడిగేది డైరెక్ట్గా అడగవచ్చు కదా కాదు. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళ, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు వాస్తవంగా ఎవరైతే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు, లేకుంటే ఒక పాముకు విషం పోషిస్తే ఏ రకంగా కాటేస్తానే తెలుసు. కాబట్టి ఆనవాయితీకి శ్రీకారం. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 63 స్థానాలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు పేరు మార్చుకుంటే కూడా మళ్ళీ పేరు మార్చుకునే ఆలోచనలో ఉన్నప్పుడు మళ్ళీ రెండోసారి ఎన్నికలు 2018కి వెళ్ళినప్పుడు ఒక 19 నెలలు ముందే అధికారాన్ని వదులుకొని వస్తుంటే వాళ్ళ స్ట్రాటజీ ఏందో గమనించాక మమ్మల్ని అందరినీ కూడా గెలిపించారు. అప్పుడు 88 స్థానాలు ఇచ్చారు. అయినప్పటికీ వ్యవస్థను కించపరిచే విధంగా, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అవహేళన చేసే విధంగా, పార్టీలను మొత్తం అంతమొందించాలనే ఆలోచనతోనే ఇతర పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్ళని కూడా చేర్చుకున్నారు. కానీ ఆ రోజు గుర్తు రాలేదు పార్టీ ఫిరాయింపుల విషయం. కానీ ఈరోజు మాత్రం బాగా యుద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మారినటువంటి వాళ్ళపైన, మారిన వాళ్ళది తప్పే, దానికి శ్రీకారం చుట్టిన వాళ్ళది తప్పే అనేది మాత్రం నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.